పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవ, నన్ను ప్రేమించి వాడుకోవాలని ఇష్టపడి ఇలా నడిపించిన ప్రేమకి వందనాలు. నేను మరచిన మరువని దేవ, నాకు జ్ఞాపకం చేసి తండ్రి సెల్ చూడడానికి ఇచ్చిన కృపకి వందనాలు. ప్రార్థించిన ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు, ఆశగున్న ప్రాణం తృప్తిపరిచే దేవ, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ స్వరం మాకు ఎంతో మధురం. నీ స్వరం వినాలని ఎంతో ఆశపడుతున్నా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని మీరే వివరించండి. నన్ను ఖాళీ చేసి నా నోట నీ మాటల నుంచి ఈ మాటల చేత మమ్మల్ని సంధించండి. వినే చెవి, గ్రహించే హృదయం, లోబడే మనసు మాకు ఇవ్వండి. శత్రుకార్యం లయపరచండి. నీ వాక్యము వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగుతుందని అటు రీతిగా కార్యం జరిగించబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమగీతము 2వ అధ్యాయం. ఇక్కడ 10వ వచనం చదువుదాం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు, నా ప్రియురాల సుందరవతి లెమ్మురం. యాక్చువల్గా ఇవి రెండు కూడా ఒకే వచనంలో ఉంటాయి, కానీ తెలుగులో ఇవన్నీ 11లో వచ్చింది. నా ప్రియురాల సుందరవతి లెమ్మురం అని. ఇప్పుడు అవి రెండు ఒకే వచనంగా మనం ధ్యానిస్తే 10వ వచనం ఏమంటుంది? ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు అంటే దానికంటే ముందు ఏం జరిగింది అనేది మనం గమనించాలి. ఇప్పుడు అంటే ముందు అంతా వద్దులే. 9వ వచనంలో కొద్ది భాగాన్ని మనకు అర్థం ఇచ్చేటట్లు చదువుకున్నాం. 9వ వచనం, నా ప్రియుడు ఇరువలెనున్నాడు, లేడి పిల్లవలెనున్నాడు. అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంతగుండా తొంగి చూచుచున్నాడు. ఇక్కడ మన దేవుని గురించిన మాటలన్నమాట. ఇక్కడ ప్రియుడు అంటే యేసు ప్రభు, ప్రియురాలంటే సంఘం. అంటే సంఘం అంటే మనమే. మనల్ని ఆయన చూచేవాడుగా ఉన్నాడు, ఎలా ఉంది అని కదా. కిటికీ గుండా చూస్తున్నాడు, కిటికీ కంతగుండా తొంగి చూస్తా ఉన్నాడు. అంటే ఏమని అర్థం అంటే, ఈ లోకంలో ఎవరిని మనం కన్నుగొప్పినా యేసు ప్రభుని కన్ను కప్పలేం మనం. నీ సంగతి అంతా తెలుసు, నువ్వు బయట ఏం మాట్లాడుతున్నావు, అంతరంగంలో ఏం ఆలోచిస్తున్నావు, నీ పాపాన్ని ఎట్లా దాచుతున్నావు. బయటికి మంచి భక్తిపరురాలా కనబడుతున్నావు, అంతరంగంలో ఎంత కుళ్ళిపోయింది. సంగతి అంతా ప్రభుకి బాగా తెలుసు. నేను పరీక్షించేవాడుగా, ఆయన పరిశీలించేవాడుగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూస్తే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నవి. కాబట్టి ఆయనకు ఏవి కూడా మరుగు చేయబడట్లేదు, అంత స్పష్టంగా కనబడతా ఉందన్నమాట. లోకంలో మనుషులకు దాచిన దేవునికి దాచలేదు. కాబట్టి దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి, దేవుని దృష్టిలో పరిశుద్ధులముగా ఉండాలి. ఈ లోకంలో ఆశీర్వాదాలు ఎవరిస్తారమ్మా? దేవుడు. ఈ లోకం మనుషులు ఇస్తారు, దేవుడే కదా. నేను ఆశీర్వాదాలు ఇవ్వాలన్నా దేవుడే, నీ రోగాలు స్వస్థపరచాలన్నా దేవుడే, నీకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా దేవుడే, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా దేవుడే. కాబట్టి మనుషుల దృష్టికి ఎట్లుంటే ఏం లాభం? దేవుని దృష్టిలో మనం సరిగా లేకపోతే అంతా ఆయన చేతిలోనే ఉంది. మనుషులు ఏది చేయాలని అనుకున్నా వాళ్ళు సంపూర్ణంగా చేయలేరు, వాళ్ళ నమ్మకస్తులు కూడా కాదు. అంటే మనుషుల ముందు పక్కన పెట్టు, దేవుని దృష్టిలో. ఎందుకంటే దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు. మనుషులు కప్పొచ్చును, కానీ దేవుని కప్పలే. దేవుడు చూచుచున్నాడు. ఇప్పుడు
ఆ ఈ పరమగీతంలోని 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అంటున్నాడు. ఎప్పుడు పిలుస్తున్నాడు ఆయన? నిన్ను చూచి పరీక్షించి ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుతాడు. పరీక్షించి ఓకే, ఈ అమ్మాయి పరిశుద్ధంగా ఉంది, ఈ అమ్మాయి యోగ్యురాలు అన్న తర్వాతే ఆయన నేను పిలిచేవాడుగా, నా ప్రియురాలా అని సంబోధించేవాడుగా, లెమ్ము రమ్ము అని పిలిచేవాడుగా ఉన్నాడు. అర్థమైందా? దేవుడి స్వరం వినాలన్నా, దేవునితో సహవాసం కలిగి ఉండాలన్నా అది గొప్ప ధన్యత. అది పొందుకోవాలంటే కూడా యోగ్యత కావాలి. దానికి దేవుడు నిన్ను పరీక్షించేవాడుగా, పరిశీలించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు రిబ్కా విషయాన్ని మనం గమనిస్తే, రిబ్కా ఎట్లా ఉంది? రిబ్కా చూద్దామా మాట. ఆదికాండం మనకు అవసరం కదా ఇప్పుడు రిబ్కా గురించి ఎరగడం. రిబ్కా ఎంత మంచి భర్తను పొందుకుంది కదా, ఎంతో మంచి భవిష్యత్ ఆమె గురించి ఆశీర్వచనం ఏం చదువుతారంటే, వేవేలకు తల్లిగా ఆమె చెప్పబడుతుంది. యేసుక్రీస్తు వంశావళిలో ఆమె కూడా ఉన్నట్టు మనం చూస్తాం. వంశావళి అంటే ఆ పేర్లలో అని కాదు, తన కడుపులో పుట్టిన బిడ్డలు కూడా, యాకోబు కూడా తాను యేసుక్రీస్తు వంశాలతో ఉన్నాడు. కాబట్టి రిబ్కా సంగతి మనము ఆలోచిస్తే, రిబ్కాను ఇస్సాకు కొరకు తీసుకొని రావడానికి అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు బయలుదేరుతాడు. బయలుదేరి ఎక్కడికి వెళ్తాడంటే, అబ్రహాము వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆ దేశానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ బంధువు జనాంగం నుంచే నా కొడుక్కి భార్యం తీసుకురావాలని ప్రమాణం చేయించుకుంటాడు ఆ దాసునితో. ఆ దాసుడు బయలుదేరి వెళ్తాడు. అయితే అబ్రహాము దగ్గర పని చేస్తా ఉన్నారు కదా వీళ్ళందరూ. కనుక అబ్రహాం లాగా దేవుని చిత్తము అడగటం, దాన్ని నెరవేర్చడం వాళ్ళకి బాగా అభ్యాసం అయిపోయింది కనుక వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. 27వ వచనం, ఆదికాండం 24వ అధ్యాయం 27లో ఏమంటున్నాడు? అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతించబడిన గాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువు ఇంటికి నన్ను నడిపించినను. దానికంటే ముందు ఏం జరుగుతుంది? ఆ ఊరు దగ్గరలో వచ్చిన తర్వాత మనకి ఇవంతా తెలుసు, సింపుల్ గా మనం దాటి వెళ్దాము. ఏంటి అంటే పరీక్ష అనేది జరిగింది రిబ్కాకు. అది ఇక్కడ మనం గమనించాలి. అంటే ఆమె ఎలాంటిది, నా యజమానుని కుమారునికి తగిందా కాదా, అలా పరీక్షించాలని ఒక ప్రార్థన చేసుకున్నాడు అబ్రహాం దాసుడు. ఎవరైతే నేను అడగకనే నాకును ఇక్కడున్న ఒంటలకు అన్నిటికీ కూడా నీళ్ళు ఇస్తారో వాళ్ళే నా యజమానుని కుమారునికి భార్య అవుతుందని ప్రార్థన చేసుకుంటాడు. అలాగే ఇంకా ప్రార్థన చేస్తుండగానే అక్కడికి రిబ్కా వస్తుంది. ఎప్పుడైతే ఆ దాసుడు తనకు మాత్రం నీళ్ళు అడుగుతాడు కానీ రిబ్కా అయితే 14వ వచనంలో, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నా కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పును, ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదైండునుగాక అని ప్రార్థన చేసుకుంటాడు. అలాగనే 17వ వచనంలో చూస్తే 18 చూద్దాం.
అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది పోయుదునని చెప్పి. ఇక్కడ రిబ్కా పరీక్షించబడతా ఉంది. ఇస్సాకు అనే యోగ్యుడు అయితే మంచి భర్తను తాను పొందుకోవాలంటే ఏం జరుగుతూ ఉంది? పరీక్ష అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ పరీక్షలో ఆమె సోమరిగా ఉందా, చురుకుగా ఉందా అనేది పరీక్షించబడతా ఉంది. హెల్ప్ఫుల్ గా ఉందా, అతిథి సత్కారం చేయగలదా, ఇవన్నీ కూడా మనము యోగ్యమైనది అడుగుతాం కానీ దానికి తగినట్ల మనము యోగ్యులుగా ఉన్నామా లేదని చూసుకోం. కానీ ఇక్కడ రిబ్కా సంగతి మనం చూసినట్లయితే ఆమె ఇవన్నీ ఎరుగదు. అర్థమైందా? తన మెంటాలిటీ అక్కడ బయటపడతా ఉంది. ఎంతో దాహంతో ఉన్న అతనికి అయితే ఇంకా ఒంటలు కూడా ఇంకా ఎంతో దూరం నుంచి నడిచి వచ్చింటాయి కదా, అవి ఎంత దాహంగా ఉన్నాయి అంటే పశువులకు పట్ల ఆమె దయ చూపించేదిగా కనబడుతుంది. అంతేకాదు ఎంతో అంటే మామూలుగా అయితే ఒంటెలంట చాలా వాటర్ తాగుతాయి. అవి తాగి స్టోర్ కూడా చేసుకుంటాయి. అంటే అక్కడ 10 ఒంటెలు ఉన్నాయి. ఒంటెలు నడిపించే వాళ్ళు ఉంటారు, ఈతను ఉంటాడు. వీటన్నిటికి కూడా అన్ని ఒంటెలకి నీళ్ళు పోయాలంటే అప్పుడేమి కొలాయిలు లేవు కదా, బావిలోకి దిగిపోవాలి, లేకపోతే చేదాలి, వాటికి పోయాలి. ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఈమె పోయకపోతే కూడా ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు. కానీ ఈమె ఎట్లా ఉంది అని అంటే ఎంతో అంటే ఆ యొక్క వాడి అక్కర తీర్చాల. వాళ్ళు అడగలేదు కూడా. అడగనప్పుడు మనకేం పని ఉంది అని అనుకుంటాం. అడిగితే పరీక్ష అనుకుంటాం. ఇక్కడేంటి అడగకుండా పోయాలి, అది పరీక్ష. అర్థమైందా? కొన్నిసార్లు ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ మనము దేవునికి ఇష్టంగా ఉంటే, మనం అట్లా జాలి గల హృదయం కలిగి ఉంటే, మనం పశువుల్ని లేకపోతే ప్రేమించే హృదయం, సోమరితనంగా లేని జీవితం మనకున్నట్లయితే మనం కూడా గెలుస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరీక్ష పెడతాడు దేవుడు. ఎవరికి ఎట్లా పెడతాడో తెలియదు. కాబట్టి ఇక్కడ పరీక్ష పెట్టిన చాలా కష్టమైనది ఇది. కాబట్టి అంత ఆ కష్టమైన పరీక్షలో ఆమె నెగ్గింది కనుక అంత ఉత్తమమైన భర్తను తాను పొందుకోగలిగింది. అంటే అప్పుడు ఆమె ఇస్సాకు దగ్గరికి కొనిపోబడుతుంది. తర్వాత సంగతిని మనం చూస్తాం. గిఫ్ట్ ఇస్తాడు. తర్వాత ఆమె కూడా సిద్ధపడుతుంది అక్కడికి వెళ్ళడానికి. అలాగా తీసుకొని పోబడుతుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ఏంటి అంటే దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితం నువ్వు ఎట్లా ఉన్నావు, నీ ప్రవర్తన ఎట్లా ఉంది, పరిశుద్ధంగా ఉందా? బయట అందరికి మంచిగా కనపడొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు మంచిగా ఉన్నావా లేదా అని చూసేవాడుగా. అప్పుడే ఏంటి ఆయన సన్నిధి. ఇక్కడైతే రిబ్కాకి ఇస్సాకు దగ్గరికి కొనిపోబడినట్టుగా మనం చూస్తాం. అయితే మనము పరమగీతంలో మనం చూస్తున్నట్టుగా మన చాలా మనం అనుకుంటాం దేవునితో ఏకాంతంగా గడిపితే ఎంత సంతోషం అని. అందరు చెప్తా ఉంటే కూడా మనకు అర్థం అవ్వదు దాని సంగతి. ఎందుకు నేను చేయలేకపోతున్నానో మనకే అర్థం కాదు. కారణం ఏంటంటే దానికి కూడా యోగ్యత అనేది మనకు కావాలి. దేవుడు అంటే కొన్నిసార్లు టైం ఉంటుంది, ఖాళీ ఉంటుంది, మెలకు ఉంటుంది, కానీ ఆ సమయం సంపూర్ణంగా దేవునికి ఇవ్వలేని దుస్థితి ఉంటుంది. కారణం ఏంటంటే మనం యోగ్యులం కాదేమో. అంటే దేవుడు మొట్టమొదటిగా నిన్ను చూచేవాడుగా ఉన్నాడు. తర్వాత లే ప్రియురాలా, లెమ్ము రమ్ము అని పిలిచేవాడు. ఆయన పిలిస్తే తప్ప మనము ఆయన సన్నిధిని మనం అనుభవించలేము. ఆయన కృప మన ఎడలు ఉంటేనే తప్ప ఆయనతో వ్యక్తిగత జీవితంలో మనం గడపలేము. కాబట్టి ఇక్కడ పరమగీతంలో మనము గమనిస్తే అంటే
రిబ్కా కొంచెం డీటెయిల్ గా చూసినాం. అట్లాగనే చాలా విషయాలు కూడా మనం చూడొచ్చు. ఫస్ట్ దేవుడు పరీక్షించిన తర్వాతే ఆయన తన యొక్క సన్నిధి భాగ్యం మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా ఇది ప్రార్థనా జీవితాన్ని మనకి చూపిస్తుంది కదా. ఆయన చూసేవాడుగా ఉన్నాడు, పిలిచేవాడుగా ఉన్నాడు. లెమ్ము రమ్ము అనేది వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని మనకు చూపిస్తుంది. ఆ యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఒంటరిగా జీవితాన్ని కదా, అప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా, ఆయన స్వరాన్ని మనం వినగలిగే వారంగా మనం ఉంటాం. అలాగున భక్తులు అనేక మంది కూడా ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు వారితో స్పష్టంగా మాట్లాడతాం. అంటే చాలాసార్లు మనం మనుషుల మధ్యలో కూర్చుంటాం, లెమ్ము రమ్ము అని పిలుస్తుంటే మనకి వినపడను కూడా వినపడదు. వినపడినా కూడా ప్రభా ఎప్పుడు నీతో నేను ప్రార్థన చేసేది, ఎంత ఖుషిగా ఉన్నావు, హ్యాపీగా మాట్లాడుతున్నావు, ఇప్పుడు వచ్చి ఏం ప్రార్థన చేయాలా కానీ లేవపడితే కాదు, నిద్రపోతుంటే లేవపడితే కాదు, ఇంకేదో విస్తారమైన పనులు ఉంటాయి కానీ దేవుని దగ్గర కూర్చోవడానికి ఉండదు మనకి మనసు. అందుకే ఆశీర్వాదం పొందుకోలేకపోతే ఎంత నువ్వు శ్రమపడినా ప్రయాసపడినా ఓన్గా దేవుడి సహాయం లేకపోతే అంత సున్నగా అయిపోతుంది. వ్యక్తిగతంగా నువ్వు గడపాలా, అప్పుడే నీ సంగతి ఏందో నీకు తెలియపరుస్తాడు. ఆయనకి ఎంత ఇష్టం చూడండి. ఇక్కడ ఇంకా చదివితే, నా ప్రియురాల నీ ముఖము నాకు కనబడి నీ స్వరము నాకు వినబడనిమ్మంటాడు. ఎంత ఆయనకు నీ స్వరము నాకు మధురము, నీ ముఖము నాకు మనోహరం అంటున్నాడు. ఎంత ఇష్టం కలిగి ఉన్నాడు చెప్పండి మనం తనతో గడపాలని. నీవు నా దానవు, నేను నీ వాడను, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. అర్థమైందా? అలాంటి సంబంధం మనం కలిగి ఉంటాం. నిజంగా నీకు ప్రేమ ఉంటే, చాలాసార్లు అంటారు ఏదంటే నాకు ప్రేమ అని. నిజంగా నీకు ఇంట్రెస్ట్ అంటే నీ క్లోజ్ ఫ్రెండ్ అంటే గడపడానికి బాధపడతావా లేకపోతే ఇష్టపడతావా? ఏసయ్యతో గడపడానికి నువ్వు బాధపడుతున్నావు అంటే నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా లేదా నీకే తెలిసిపోతుంది. కాబట్టి నిజంగా అని మనము ప్రేమించవలసిన వారు, ఒంటరిగా గడపడానికి ఇష్టపడాల్సిన వారు. మోషే ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, పొద దగ్గరికి వెళ్ళినాడు కదా. వెళ్తే ఏమైంది, ఆ పొద దగ్గర ఏకాంతంగా కనబడుతున్నాడు. అందుకు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, నువ్వు ఇట్లా చేయాలి మోషే, ఇట్లా చేయాలి మోషే చెప్తా ఉన్నాడు. ఆ ఏకాంతత దేవుని దగ్గర ఇచ్చినావా ఎప్పుడైనా? ఎప్పుడు కలిసి ప్రార్థన చేసి, కలిసి గుంపుగా ప్రార్థన చేసేది కుటుంబ ప్రార్థనే, సంఘ ప్రార్థనే గప్ప నువ్వు ఒంటరిగా చేసి లేదు కదా. ఏం మాట్లాడతాడు ఇక దేవుడు నీతో? మోషేతో మాట్లాడినాడు. అబ్రహాం ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహాంతో మాట్లాడినాడు. యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడినప్పుడు మాట్లాడినాడు. రూపాంతరం పొందినాడు. యాకోబు వస్తే సంపూర్ణంగా మారిపోయి ఇజ్రాయెల్ గా మార్చబడినాడు. ఈ సంపూర్ణంగా నీలో రూపాంతరం పొందాలంటే ఆయనతో గడప, ఏకాంతమైన సమయం. అప్పుడు మాట్లాడతాడు. అసలు నీ జీవితం గురించి నీకే తెలీదు, ఎటు వెళ్తున్నావో తెలీదు, ఏ గురువు నీకు తెలీదు. అది నీకు తెలియపరిచేవాడుగా ఉంటాడు. ఇదిగో అమ్మా నీకు దీని కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇవన్నీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు తెలియపరుస్తాడు. అట్లాగా దేవుడు మన కొరకై ఆయన వేచి ఉన్నవాడుగా ఉన్నాడు, మనల్ని పిలుస్తున్నవాడుగా. 3 విషయాలు ఇక్కడ మనం గమనిస్తాం. ఒంటరిగా ఆయన సన్నిధిలో మనం గడపాలని, మన స్వరం ఆయన వినాలని, మన ముఖం ఆయన చూడాలని, ఆయన ఎంతో కుతూహలం కలిగి ఆయన సన్నిధిని మనం ఆనందించాలి. రెండవదిగా ఒంటరితనం మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడు, ముందు కిటికీ గుండా చూచేవాడుగా. నీ పరిశుద్ధతను చూస్తే నీకు అట్టి ప్రార్థన అనుభవాన్ని నీకు ఇచ్చేవాడుగా. నువ్వు దానికి యోగ్యురాలు అయితేనే ఆయన నీకు ఇచ్చేవాడు. మూడవదిగా ఎలాగ నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు గడపగలవు అనంటే, మనం యోహాను చూద్దామా? ప్రకటన గ్రంథంలో యోహాను 1వ అధ్యాయంలో యోహాను ఏమంటాడు చూడండి, 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, చూడండి,
ఆత్మవశుడనై ఉండగా అప్పుడు చూసినాడమ్మా యోహాను. పద్మాసు ద్వీపంలో ఎప్పటి నుంచో ఉన్నాడు గాని ఒక దినాన ప్రభు దినమంది ఆత్మవశుడై ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభుని చూస్తాడు. ఈ కిందంతా ఆయనను వర్ణిస్తాడు. ఎలా ఉన్నాడు ఆయన కంఠస్వరం ఎట్లా ఉంది, తల వెంట్రుకలు ఎట్లా ఉన్నాయి, ఆయన పాదాలు ఎట్లున్నాయి, ఆయన దట్టి ఎట్లా ఉంది, ఇదన్నీ కూడా ఆయన వస్త్రాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా కింద వివరిస్తాడు. అంటే ప్రభువుని చూస్తాడు. అర్థమైందా? ఎప్పుడది? ఒంటరిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆత్మవశుడై ఉంటాడు. కాబట్టి నీవు నేను కూడా ఆత్మ ఆధీనంలో మనం ఉన్నప్పుడు మనము ప్రభుని చూడగలుగుతాం. ఆ యొక్క ఆ నిజమైన ఆనందాన్ని ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం పొందగలుగుతాం. ఆత్మవశులమై ఉన్నప్పుడు ఆ ఆత్మదేవుడు అలాంటి బుక్ పెట్టి ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటాయి. అవి బట్టి పట్టినట్టు శ్లోకం చదివినట్టు చదవడం కాదు, ఆత్మలో ప్రార్థన చేయడం. అంటే ఆత్మకు అప్పగించుకోవాలా. ఎక్కడ అక్కరుందో ప్రభా అలాంటి ప్రార్థన నాకు అనుగ్రహించు నాయన. రొటీన్ ప్రార్థన కాదు అని ఖాళీ చేసుకొని మనం ప్రభుకి మన ఆత్మను అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని వశపరుచుకొని అక్కర కొలది ప్రార్థింపజేసేవాడుగా ఉంటాడు. లేకపోతే మనకు రొటీన్ ప్రార్థనలే, వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వీళ్ళ కోసం ప్రార్థన ముందుగా పెట్టేసుకుంటాం మనం ఫిక్స్. ఇంకా ప్రార్థన మొదలు పెట్టినాక ఇంకా అవే మనం ఏదైనా ఫిక్స్ మైండ్ లో పెట్టుకుని ఉంటాం కదా, అవే గుర్తొస్తుంటే అవే చేస్తాం. అది మనదా లేకపోతే దేవుడిదా? ఆత్మ వశంలో ఉన్నావా, నీ వశంలో ఉండి ప్రార్థన చేస్తున్నావా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది, ఆత్మ మనకు నేర్పేవాడుగా ఉంటాడు. అక్కడ ఏముందంటే మనకు ప్రార్థన చేయటేట్లో మనకు తెలియదు, యుక్తంగా ప్రార్థన చేయటేట్లో మనకు తెలియదు గాని అంటాడు. అంటే ఏమని అర్థం? చాలా స్మూత్ గా ఖండిస్తాడు, నీకు ప్రార్థన చేయడం రాదు అని. ఆత్మ మనలో ఉండి ప్రార్థన చేస్తే అదే నిజమైన ప్రార్థన, అదే ప్రార్థన దేవుని సన్నిధికి చేరేదిగా ఉంటుంది. కాబట్టి ఆత్మలో ఆత్మ వశంలో ఉండి మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి 3 మాటలు గుర్తు చేసుకుందాం. ఎందుకు మన జీవితంలో అనేక సంగతులు నెరవేర్చలేకపోతున్నాం అంటే ముఖ్యంగా ఆయన కోరేది ఆయనతో ఏకాంతంగా గడపాలనేది, దాన్ని మనం ఫుల్ఫిల్ గా నెరవేర్చలేకపోతున్నాం గనక సంగతులు ముందుకు సాగటం. కాబట్టి ఈ మాటల ద్వారా మనం సరి చేసుకుందాం. నూతన దినం, నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మనం క్షమాపణ అడుగుతాం. ఈ సంవత్సరం అంతా ఎన్ని సంవత్సరాలు వృధా చేసినాము, చిన్న సంగతులే మనం దేవుడు కోరుతున్నది మనం నెరవేర్చలేకపోతున్నాం. ఈ సంవత్సరం అయినా రాబోయే సంవత్సరం అయినా ఆ రీతిగా ఉండున్నట్లు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి సరి చేసుకొని తర్వాత అనేక మంది కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు మన కొరకే దేవుడు. మేము నమ్మకం గల పరలోక తండ్రి, రాత్రికాల సమయంలో మీ సన్నిధానికి తండ్రి మాతో మాట్లాడవా అని నీ వద్దకు వచ్చినప్పుడు ప్రభా నా స్థితిని ఎరిగినటువంటి దేవుడవుగా, నా అక్కలు ఎరిగినటువంటి దేవుడవుగా, నా హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడవుగా చూసి ప్రభా నాతో మాట్లాడి ప్రభా తండ్రి మాట్లాడటకు మీరు ఇష్టపడినటువంటి దేవుడవే ఉన్నారు. అందుని బట్టి మీకు ఎంతో ఉన్నాను. ఎంత గొప్ప దేవుడవయ్యా నిజంగా ప్రభా తండ్రి. ఎందుకు ఈ సంగతులు ఇలాగా ప్రశ్నించినప్పుడు ప్రభా నీలో ప్రభా తండ్రి నీతో నా ఏకాంత స్థితి, అది ప్రభా పరిస్థితులను బట్టి ప్రభా తండ్రి నేను దాన్ని ప్రభా ఎంతో నిర్లక్ష్యం చేసిన సాకులు ప్రభా తండ్రి నిజంగా నీవంటే ఇష్టం అని నేను అనుకుంటున్నాను, కానీ నిజంగా ఎట్లా నీ మీద నాకున్న ప్రేమ అదెంతో ప్రభా లేదని ఒప్పుకుంటున్నారయ్యా. నన్ను క్షమించండి. స్నేహితులతో గడుపుటకు స్నేహితులతో గడుపుటకు సమయం వెచ్చిస్తున్నటువంటి నేను ప్రభా నా కొరకై ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నటువంటి నిజ స్నేహితులు అని ఎరిగి మీ కొరకై నేను సమర్పించుకోలేకపోతున్నానయ్యా. ఎంతో అలక్ష్యము, ఎంతో నిర్లక్ష్యము, కావాలే చురుకుదనము లేదు ప్రభా, ఆగ్రహింపు లేదు.
నన్ను క్షమించండి ప్రభా. అందుకని నా జీవితంలో నేను ఏది పొందుకోలేకపోతున్నాను. నా సంగతి ఏంటో నేను నీతో సరి చేసుకోవట్లేదు. గడుపుతున్నాను కానీ ఆత్మ చేత గడిపే ఆ స్థితి నాలో లేదు ఒప్పుకుంటున్నాను. అయ్యా దయతో కరుణించండి, కృప చూపిస్తురండి ప్రభా. సంవత్సరాంతంలో అయినా ప్రభావాన్ని సరిచేసి ఈ దినంలోనైనా ప్రభా తండ్రి నేను ఆరంభించి దీనిని నేను కొనసాగించినట్లుగా నీ ఆత్మశక్తిని నాకు అనుభవించమని నేను వేడుకుంటున్నానయ్యా. నాతో జ్ఞాపకం చేసుకుంటానండి. మొదట సంగతి మీతో సరిచేయబడినట్లుగా తదుపరి సమస్తము నాకు అనుగ్రహిస్తానని మీరు సెలవిస్తా ఉన్నారు. కిటికీ గుండా ప్రభా మీరు నన్ను చూచినప్పుడు అనేక సార్లు మీ పాదము చెంత నేను లేను. ఆ స్థితి నాలో లేదు ప్రభా. నన్ను క్షమించండి, నన్ను సరిచేయండి. అతి పవిత్రత మీరు కోరినటువంటి ఆ స్థితి నాలో లేదు. ఆత్మ ద్వారా ప్రార్థించే స్థితి లేదు. ఏదో రొటీన్ గా ప్రభా తండ్రి సాగి వెళ్తున్నటువంటి స్థితి. అయితే నన్ను క్షమించండి, మీ రక్తంతో శుద్ధీకరిస్తాను దేవా. నా స్వరము నా ముఖము ప్రభా తండ్రి మీకు చూపించుటకు, నా స్వరము నీవు వినంతగా నేను ప్రార్థించినట్లుగా నాకు సహాయపడుతురండి ప్రభా. జ్ఞాపకం చేసుకుంటురండి, ఎంతైనా కృప చూపిస్తురండి. నాకైతే ప్రార్థించట్లో తండ్రి ఎరుగునటువంటి దాన్ని, అటు ఎరుకను అటు గ్రహింపును నాకును దయచేయమని బ్రతిమాలుతా ఉన్నాను. ఎన్నో విధానాలుగా కోల్పోయి తప్పిపోయి తండ్రి పడిపోయినటువంటి నన్ను ఒకసారి కరుణించమని మీ పాదంలో చింతపడి వేడుకుంటున్నాను. అయితే కరుణించండి. మీ కల్వరి సిల్వ రక్తంను నా మీద ప్రోక్షించి నన్ను కడిగి శుద్ధీకరించి సమకూర్చమని, ప్రార్థన ఆత్మను నాకును దయచేయమని, ఆత్మలో ప్రార్థన చేయట ఎట్లో యుక్తంగా ఎలా అడగాలో ప్రభా, దేని కొరకై అడగాలో భారమును బట్టి అడుగుట. యాంత్రికమైనటువంటి ప్రార్థన నాలో నుండి తీసివేయండి. అడిగినవి నేను విశ్వాసంలో పొందుకునేంత వరకు ఆ పట్టుదల నాకు దయచేస్తురండి. కృప చూపించండి. నేను తప్పిపోయిన ప్రతి చోట నన్ను చూచి శిక్షించి సరిచేసి ప్రభా నన్ను చక్కబెట్టండి. వీటిని పొందుకున్నట్టుకు ఏమాత్రము అర్హత లేదు, కానీ కేవలం కృప చేత నీ పాదములు సమీపిస్తా ఉంటుండగా నీ కృప ద్వారా నన్ను కనికరించమని, నన్ను కరుణించమని నీ కృప కప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.